వెల్కమ్ టు హెచ్ఎంటీవీ లైవ్ రిపోర్ట్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. అధికార ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కుతుంది. వైసీపీ పార్టీ నువ్వా నేనా అన్నట్టు ఇరువురు కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాగే మట్కా గుట్కా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాంటి జూదాలను నడిపిస్తుంది టీడీపీ వారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు, భూ కబ్జాలు, వైట్ కాలర్ నేరగాళ్లకు గురువు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ అంటూ ఎమ్మెల్యే వరదరాజులు ధ్వజమెత్తుతున్నారు. ఇలా మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రొద్దుటూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. స్థానికంగా అసాంఘిక శక్తులకు అడ్డగా ఉన్నది మీరంటే మీరేరంటూ టీడీపీ వైసీపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. మట్కా గుట్కా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాంటి జూదాలను నడిపిస్తుంది టీడీపీ వారంటూ మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు, భూ కబ్జాలు, వైట్ కాలర్ నేరగాళ్లకు గురువు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే వరదరాజులు ధ్వజమెత్తుతున్నారు. ఇలా మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రైట్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ టీడీపీ పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. అసలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏం జరుగుతుందో పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి చంద్రమోహన్, ప్రొద్దుటూరులో అసలు వైసీపీ టీడీపీ పార్టీ మధ్య ఏం జరుగుతుంది? దీపిక, ప్రొద్దుటూరు రాజకీయ విభేదాలకు, విమర్శలకు, తీవ్రస్థాయి పదజాలంతో చేసుకునే విమర్శలకు కేంద్రంగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతోంది. మొదటి నుంచి కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలకు, వ్యాపార సంస్థలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ బంగారు వ్యాపారము, అలాగే వస్త్ర వ్యాపారము, కాటన్ వ్యాపారము, ఆయిల్ వ్యాపారం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యాపారానికి కూడా ప్రొద్దుటూరు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తుంది. ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలోనే ప్రొద్దుటూరుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి దాదాపు సౌత్ ఇండియాలోని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కూడా ఇక్కడి బుక్కీలే చెప్పిందే శాసనంగా జరుగుతూ వస్తుంది. కాకపోతే ఇక్కడి బుక్కీలకు, అలాగే వారికి బాసులుగా ఉంటున్న వారు రాజకీయ నాయకులు అనే విమర్శలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్న జరిగిన ఒక సంఘటన తారస్థాయికి చేరుకుంది. ఇరు వర్గాల విమర్శలు, ప్రతి విమర్శలకు అటు వరదరాజుల రెడ్డి, ఇటు రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఇరువురు కూడా ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకుంటూ, ఛాలెంజ్లు చేసుకుంటూ ప్రకటనలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ప్రొద్దుటూరుకు సంబంధించిన ఒక 7 మందిని నిన్న మట్కా బీటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి శ్రీనాథ్ అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్ గా 7వ వార్డుకు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, నీ అనుచరుడు కాదా అంటూ రాచమల్లు ప్రసాద్ రెడ్డి వర్గానికి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది పెద్ద దుమారం రేగింది. ఈ పరిణామము దాదాపుగా ఇరు వర్గాలు కూడా శృతి మించిన స్థాయిలో విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున దూషణలకు దిగుతున్న పరిస్థితి. గతంలో వారు చేసిన అంటే ఇరు వర్గాలు చేసిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ, సాక్ష్యాలతో సహా, ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తూ మీడియా ముందు ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే అన్ని ప్రాంతాల వారు కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను, వీరి మధ్యన జరుగుతున్న మాటల యుద్ధాన్ని నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే
మొదట ఆ 7వ వార్డుకు సంబంధించిన శ్రీనాథ్ అనే ఒక వ్యక్తితో పాటు 7 మందిని ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత గతంలో అంటే ఎన్నికలకు ముందు వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంది. దాన్ని అంతా కూడా అప్పటి ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కప్పం కడుతున్నారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పి వీటన్నిటినీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉక్కుపాదంతో అణిచివేస్తారని చెప్పేసి గతంలో వరదరాజుల రెడ్డి చెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో కూడా ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, అలాగే భూ కబ్జాలు, హత్యలు, హత్యా రాజకీయాలన్నింటినీ కూడా అణిచివేస్తారని చెప్పేసి వరదరాజుల రెడ్డి చెప్పడం జరిగింది. గత 40 ఏళ్లుగా వరదరాజుల రెడ్డి రాజకీయంలో ఉన్నారు. ప్రధానంగా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రాచమల్లు ప్రసాద్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా ప్రధానంగా రాజకీయ పార్టీలు విమర్శించుకునే స్థాయిని దాటిపోయి తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో వారు విమర్శించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఈ అసాంఘిక కార్యకలాపాలనే వారి అభివృద్ధి సంక్షేమము అటుంచితే ప్రధానంగా అసాంఘిక కార్యకలాపాలనే వారు బేస్ గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ శ్రీనాథ్ అనే వ్యక్తి 7వ వార్డులో ఆ పోటీ చేసి ఓడిపోయాడు. ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన తో పాటు మిగిలిన 7 మంది కూడా వారి అనుచరులే అంటూ పోస్ట్ పెట్టిన క్రమంలో వరదరాజుల రెడ్డి దీనిపైన తీవ్రంగా స్పందించాడు. ఈ ఒక సందర్భంలో చెప్పాలంటే రండిలా తేల్చుకుందాం అని అంటూ పెద్ద ఎత్తున ఆయన ఛాలెంజ్ విసరడం జరిగింది. తనను ఎవరు ఏమీ చేయలేరని, ప్రజలతో తాను గత 40 ఏళ్లుగా ప్రజల అభిమానంతో గెలుస్తున్నానని, ఆ అభిమానాన్ని ఎవరు తుడిచివేయలేరని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు తనను ఎవరు ఏమీ చేయలేరని చెప్పి మొదటి నుంచి కూడా ఆ రాజమల్లు ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజమల్లు ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ సిపికి అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు పైన, అలాగే సూపర్ 6 పథకాల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో పాటు వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు, ఆయన అల్లుడు, ఆయన మనవడు చేస్తున్న కొన్ని కార్యక్రమాల పట్ల కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే అప్పట్లో వరదరాజుల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రైట్. ఉండేవారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే అప్పట్లో కూడా ఇరు వర్గాలు కూడా ఒకరు రాజశేఖర రెడ్డి వర్గం అయితే ఒకరు జగన్ వర్గం ఉండేవారు. ఇట్లా ఇరు వర్గాలు కూడా పరస్పరం విమర్శించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 4 సంవత్సరాలుగా అక్కడ ఉప్పు ప్రవీణ్ అంటే అక్కడ పొద్దుటూరు ఇన్ఛార్జిగా ఉన్న ఉప్పు ప్రవీణ్ కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి పైన విమర్శిస్తూ వస్తారు. గత కొద్ది రోజులుగా రైట్. ఆయన స్తబ్దతగా ఉన్నారు. కాకపోతే నిన్న వరదరాజుల రెడ్డి చేసిన ఆరోపణలో ప్రవీణ్ రెడ్డికి సంబంధించిన మద్యం వ్యాపారం పైన కూడా విమర్శించడం జరిగింది. ఈ రకమైన పరిణామాలన్నీ కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ప్రొద్దుటూరు నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సౌత్ ఇండియా స్థాయిలో జరుగుతాయనేది ఇక్కడ రైట్. చంద్రమోహన్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.